పారిపోయి పెళ్లి చేసుకున్న స్వాతిని నరేష్ ని రప్పించడానికి ఆత్మకూరు ఎస్ఐ ఫోన్లో నడిపిన రాయబారం ఇప్పుడు బయటపడింది. మీరే ఆ సంభాషణ వినండి. ఫోటో దిగితే మీరు మీ అమ్మాయి ఆయన దగ్గర అమ్మాయి దగ్గరకు ఆయన పోతా అంటే ఆయన మీ ఇష్టం. అది ఎందుకు నేను ఇక్కడ ఉంటున్నాను ప్రాబ్లం ఏంటి మరి? మాకు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టుకున్నారా? మిస్సింగ్ అయినా నువ్వు బతుకున్నావా చచ్చిపోయినా అని మాకు తెలవాలా? బతుకుంటున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నారా? నువ్వు నీ దగ్గర కత్తి పెట్టి మాట్లాడుకోవచ్చు, అది మాకు తెలవదా? అట్లా నువ్వు ఫోన్ మాట్లాడి మాకు ఇక్కడ కేసు అయింది, వీరికి రావాల్సింది 100%, లేకుంటే వీళ్ళ పని ఇక్కడ అవుతుంది. అవునా? సరే. నేను చెప్పినప్పుడు అర్థం, నేను చెప్పి నీకు అర్థమవుతుందా? మేము మా దగ్గర కేసు అయింది కాబట్టి మీ అమ్మాయి బతికే ఉంది ఇదో అని చెప్పి అది మా దగ్గర రావద్దు, మా ఆఫీస్ చేసి రావద్దు. నువ్వు డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది మన భువనగిరిలో, ఆడికి వచ్చి మీ దగ్గర మేము ఉన్నాం సార్ అని చెప్పి అర్థించాలి. నేను వస్తాను పాపం వాళ్ళని వదిలేయచ్చు మరి. వాళ్ళు ఎట్లా చేస్తారో నువ్వు 3 రోజులు మా కట్టాయిస్తున్నారు మాకు ఇచ్చా నా పోలీస్ చేస్తాయి. అది కాదు, వాళ్ళకి ఏ మ్యాటర్ రానప్పుడు మీరు ఎంత వాళ్ళు ఏం చెప్తారు మ్యాచెస్కి? వాళ్ళు తెలుసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కలిపి ఉంటారు సార్ అని వీళ్ళు అంటున్నారు. నేనే చెప్తున్నా వాళ్ళకి ఏం అనుకోలే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ దగ్గర కత్తి పెట్టి వాళ్ళు నువ్వు చెప్తున్నావు, మాకు ఏమర్థమైతే మాకు ఎలా చెప్తుంది? నేను వెనకాల కత్తి పెట్టి మరి ఇప్పుడు ఎదురు చేస్తాను నేను. అవునా? అంతేగా కావద్దుగా, అంతేనా కాదా? అంతే. అట్లా కూడా అనుకోవచ్చు. నువ్వు ఉన్నావు అమ్మ అని చెప్పి ఎదురు దిగుతాం, మా దగ్గర రావచ్చు తెలిసింది ఫోటో దిగి నా కేసు క్లోజ్ అయిపోద్ది. మీరు ఏదైనా మాకు హలో అది మీరు బయలుదేరి డిఎస్పీ ఆఫీసర్కి వచ్చేది, నేను ఆడికి వచ్చేస్తాను. వీళ్ళకి ఇబ్బంది కాకుండా మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అవునా? మీ వల్ల వీళ్ళకి ఇబ్బంది కాదు, అనవసరంగా ఇప్పుడు రాజేశ్వరి భర్తను కొడుతున్నాం. ఇబ్బంది రావద్దని సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. అక్కడ వరకు రాదు, ఇక్కడ కేసు అయితే అక్కడ కొట్టండి. నువ్వు భారతదేశం వాళ్ళు పెట్టి నేను ఇప్పుడు వీళ్ళకు ఆత్మకూరులో కేసు అయితే నేను అమెరికాలో బతికే ఉన్నా సార్ అని ఫోన్ చేసి అయిపోయిందా? అలా కాదుగా, చట్టం అది కాదు. నువ్వు చెప్పేది నేను స్టేట్మెంట్ తీసుకునేది ఉంటుంది అంటే. అది కానీ మ్యారేజ్ ఇక్కడనే వేసుకున్నా కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసేసిన. నువ్వు ఆయనే చేసుకోగలను, మాకు జిరాక్స్ కూడా తీసుకోరా, తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాలి మాకు. నేను ఎవరు బలవంతం అని నేను నా ఇష్టపడితే పెళ్లి చేసుకున్నాను, నాకు ఏజ్ ఉందంటే నువ్వు సర్టిఫికేట్ చేసుకో. అయితే ఎందుకు అంతే ఒకటే ముచ్చట, అంటే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడం అంతే. నీకు రావద్దు, ఇంత నేను కాపాడబాడి నా ఆగాలి చక్క పొందిరా వచ్చే ముందు ఆ పోలీసు. సరే అంతేనా? బయలుదేరి రాలి, నీకు భయపడకుండా నేను ఉన్నా నీ వెనకాల. సరే నేను చెప్పి నెక్స్ట్ నైట్ అందరూ రిలీజ్ చేయాలి. 100%. సరే. ఏయూ దెయ్యాలు